all, it's me Swati Naidu and welcome to your favorite show Kaleka. మరి ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ఆల్లా సత్యనారాయణ రెడ్డి గారు. మరి మీలో ఎవరికైనా ఎటువంటి సెక్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా అలానే మగవారిలో సంతానలేమి సమస్యలు ఉన్నా కూడా వెంటనే స్క్రీన్ పై స్క్రోల్ అయ్యే నెంబర్స్ కి కాల్ చేసి మరి డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు, భార్యాభర్తల మధ్య సంబంధం పటిష్టంగా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు వహించాలి? భార్యాభర్త మధ్య సంబంధాల్లో ఏ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం లేదు. అందరికీ పెళ్ళి అయిన తర్వాత దాని అంతది భార్యాభర్త సంబంధాలు వచ్చేస్తాయి. దాన్ని చెడగొట్టుకోకుండా ఉండటానికి ఏం చేసుకోవాలనేది అంటే ఏమిటంటే, మొట్టమొదట కావాల్సింది వాళ్ళిద్దరిలో సంబంధాలు కావటానికి ఒకళ్ళ మీద ఒకళ్ళ నమ్మకం, రెండోది అడ్జస్టబుల్ మెంటాలిటీ, అంటే ఒకళ్ళంటే ఒకళ్ళది కాంప్రమైజింగ్ మెంటాలిటీ, నాదే కరెక్టు, నా భావమే నువ్వు అనుసరించాలనేది కాకుండా నీ భావం నీకుంటుంది, నా భావం నాకుంటుంది. ఇటువంటి చిన్న తరహా మనస్తత్వం కాకుండా, అంటే వేరువేరు మనస్తత్వాలు ఉన్న ఇద్దరు కలిసి, అంటే కాంగ్రెస్ వాళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళు కలిసి ఉన్నట్టుగా అదేవిధంగా వేరువేరు మనస్తత్వాల మనుషులు కూడాను అడ్జస్టబుల్ మెంటాలిటీ ఉంటే అప్పుడు ఏ కష్టాలు రాకుండా ఉంటాయి. అంటే దీంట్లో ఇది మామూలు సాధారణంగా మిగతా విషయాలు వచ్చేది. కానీ సెక్స్ పరంగా ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుంటూ ఇద్దరు కనుక సంతోషంగా ఉన్నారంటే ఈ బయట వాటిలో కొంత కష్టం ఉన్నా కానీ బెడ్రూమ్లో సుఖం ఉన్నప్పుడు ఇవన్నీ కొట్టేసిపోతుంటాయి. మరి తెలుసుకున్నారు కదండి, భార్యాభర్తల మధ్య సంబంధం పటిష్టంగా ఉండాలని మరి ఎలాంటి పద్ధతులు వహించాలో. అలానే మీలో కూడా ఎవరికైనా ఎటువంటి సెక్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా అలానే మగవారిలో సంతానలేమి సమస్యలు ఉన్నా కూడా స్క్రీన్ పై స్క్రోల్ అయ్యే నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. డాక్టర్ గారు, ఒక కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. హలో, నమస్కారం సార్. నమస్తే, పెద్దగా చెప్పండి, వినిపించట్లేదు. ప్రెగ్నెన్సీ టైంలో సెక్స్ చేయొచ్చండి? ప్రెగ్నెన్సీ టైంలో సెక్స్ మామూలుగానే మిగతా వాళ్ళు ఎట్లా పాల్గొంటారో అదే విధంగా పాల్గొనవచ్చు, దాంట్లో ఏ అభ్యంతరం లేదు. కాకపోతే కొంతమందిలో మాత్రం ప్రెగ్నెన్సీ అప్పుడు సెక్స్ చేయటంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకటి, ఇంతకుముందు ఎప్పుడైనా కానీ గర్భిణీ పడిపోయినప్పుడు, లేకపోతే ఈ గర్భిణీలో ఎప్పుడైనా మరీ ఎక్కువ కడుపులో నొప్పి రావటం కానీ, మధ్యలో రక్తస్రావం అంటే బ్లీడింగ్ కనిపించడం కానీ జరిగినప్పుడు మాత్రమే, గర్భిణీ పడిపోద్ది అనే అవకాశం ఉన్నప్పుడు మాత్రమే సెక్స్ నిషిద్ధం. మిగతా అందరూను నెలదప్పిన దగ్గర నుంచి 8వ నెల చివరికి వచ్చిన వరకు ఏ అభ్యంతరం లేకుండా సెక్స్ చేసుకోవచ్చు. కాకపోతే అది వాళ్ళిద్దరికీ ఇష్టం ఉంటే, అంటే డాక్టర్ చెప్పే నిషిద్ధం అనేది ఏదీ లేదు, బహు కొద్ది సందర్భాల్లో మాత్రమే. అంటే అందరూ అనుకునేది గర్భిణీతో ఉన్నప్పుడు బరువు పనులు చేస్తే గర్భిణీ పడిపోద్ది. ఇటువంటిది ఏం లేదు. ఎంత బరువు పని చేసినా కానీ, ఏ కష్టం చేసినా గర్భిణీ పడిపోయేది కాదు. గర్భిణీ నిలవటానికి మాత్రమే ఉన్నది. కొన్ని పరిస్థితుల్లో మాత్రమే గర్భిణీ పోయే అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితులు ముందు జాగ్రత్త తెలుసుకున్నప్పుడు వాటిలో మాత్రమే గర్భిణీ చేయొద్దని డాక్టర్లు సలహా ఇస్తారు. మరి మీ సమస్యకు పరిష్కారం తెలుసుకున్నారు కదండి. డాక్టర్ గారు, చాలామంది స్త్రీలు వారి స్థాన సౌందర్యం గురించి బాధపడుతూ ఉంటారు. సో దానివల్ల వాళ్ళు సెక్స్లో పూర్తిగా సాటిస్ఫై అవ్వగలరో లేదో, అంటే నిజంగా అలానే ఉంటుందంటారా? ఆడవాళ్ళకి స్తన సౌందర్యం ఉండటం వలన సెక్స్ సంతోషం వాళ్ళకి కలగకపోవటం అనేది ఏ సంబంధం లేదు. అంటే అందరూ అనుకునే దీంట్లో కొద్ది వివరం చెప్పాల్సి ఉంటుంది. అంటే బ్రెస్ట్ లోపల మనకు కనిపించే 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటి నిప్పుల్, అంటే పాలు తాగటానికి పనికొచ్చే నిప్పుల్ లాంటిది. రెండోది దాని చుట్టూరా ఉండే ఎర్రటిది, ఒక అంగుళం మేర ఉంటుంది, కొద్ది నలుపు రంగులో ఉంటుంది. అట్లా కాకుండా లోపల నిజంగా ఫ్యాట్, కొవ్వుతో కలిసి ఉన్నటువంటి పదార్థం ఉంటాయి. దీంట్లో ఆడవాళ్ళకి స్తన సౌందర్యం కలిగించేది ఈ ఫ్యాట్ ఉండేది మాత్రమే. కానీ నిజంగా ఆడవాళ్ళకి ఉద్రేకం కలిగించేది, ఎక్కడైనా స్పర్శనాళ్ళు ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ ఉద్రేకం వస్తుంది. అవి ఉండేది నిప్పుల్లోనూ దాని చుట్టూరా ఉండే నల్లటి రంగు దాంట్లోనే మాత్రమే. అంటే బ్రెస్ట్ సైజు పెద్దదున్నంత మాత్రాన వాళ్ళకి సంతోషం కలగటం అనేది ఏది లేదు. ఎంత సైజు ఉన్నా ఒకటే సంతోషం. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే తక్కువ సైజు ఉంటేనే ఎక్కువ నాడులు కేంద్రీకృతమై ఉంటాయి. కానీ అది
వాళ్ళు నాకు తక్కువ, అంటే బ్రెస్ట్ని ఒక సెక్స్కి పర్యాయ పదంగా దానికి ఒక సూచికగా చూసుకుంటున్నాం అంతే. అట్లా అనుకున్నప్పుడు ఏమీ లేదు. అంటే మగవాళ్ళకి అది ఉద్రేకం కలిగించే అంశం కాబట్టి మగవాళ్ళకు ఉద్రేకం కలిగిస్తుంది కాబట్టి తను వాళ్ళకి సంతోషం ఇవ్వగలదు అనుకుంటారు. కానీ దాని నుంచి అంటే ఆ భాగం అంటుకోవటం వలన వాళ్ళకు వచ్చే సంతోషం ఏమీ పెద్ద గొప్పగా ఉండేది కాదు. వాళ్ళ భర్తకి అబ్బా తనకు ఇష్టమైంది అంటుకుంటున్నాను సంతోషం తప్పితే వాళ్ళకు కూడా ఎక్స్ట్రా సంతోషం ఏది బ్రెస్ట్ గ్లోబ్ అంటే ఆ గుండ్రంగా ఉండేదాన్ని అంటుకోవటం వల్ల ఏ పెద్ద ఉపయోగకరమైనది కాదు. మరి తెలుసుకున్నారు కదండి, ఇక మీదట ఏ స్త్రీ కూడా తన సౌందర్యం గురించి బాధపడాల్సిన అవసరం లేదని తెలుసుకున్నారు కదా. డాక్టర్ గారు కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో, నమస్తే అండి, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. హలో హలో, నమస్తే డాక్టర్ గారు. నమస్తే, చెప్పండి. ఈ హస్తప్రయోగం అలవాటు ఉందండి, దానివల్ల ఏమైనా ఇబ్బంది నరాలు ఇట్లా వస్తుందా? హస్తప్రయోగం వలన పెళ్లి కాని వాళ్ళు హస్తప్రయోగం చేసుకుంటే ఏ నష్టము కలిగేది కాదు. అంటే దాంట్లో శారీరకమైన నష్టం ఏమీ లేదు, మానసికం సంబంధించిన కష్టం కానీ నష్టం కానీ ఏమి లేదు. సెక్స్ పరంగా కూడా ఏ నష్టం తయారు చేసేది కాదు. కానీ హస్తప్రయోగం చేసుకున్నందువలన సెక్స్ పరంగా కొంత లాభం ఉండేది కానీ నష్టం కలిగించేది కాదు. ఎవరికైనా తన ఇష్టపూర్వకంగా కావాలని ఎన్నిసార్లు చేసుకున్నా కానీ ఇష్టపూర్వకంగా ఏ భయం లేకుండా సంతోషం పొందటానికి ఉద్రేకం చల్లార్చుకోవటానికి కనుక హస్తప్రయోగం చేసుకుంటే వాళ్ళకి ఏ విధమైన కష్టం వచ్చేది కాదు. అట్లా కాకుండా హస్తప్రయోగం చేస్తే చెడ్డది అని ఊహించుకుని కానీ లేకపోతే ఎవరైనా చెప్తే కానీ లేకపోతే ఎక్కడన్నా కానీ పనికిమాలిన పుస్తకాల్లో చదివితే కానీ అటువంటి భయం పెట్టుకున్న వాళ్ళు హస్తప్రయోగం చేస్తే వాళ్ళు మానసికంగా నేను చేయకూడని పని చేశాను, నాకు కష్టం వస్తే అని ఊహించుకుంటాడు. వాళ్ళు ఏం ఊహించుకునే అన్ని కష్టాలు వాళ్ళకి కనిపిస్తూనే ఉంటాయి అంతే, అంతకంటే ఏ ప్రాబ్లం ఉండేది కాదు. హస్తప్రయోగం చేసుకోవటం ఏమీ చెడ్డది కాదు. మీకు ఇష్టం ఉంటే చేసుకోండి, ఇష్టం లేకపోతే మానుకోండి. మరి తెలుసుకున్నారు కదండి, హస్తప్రయోగం వల్ల ఎటువంటి నష్టం లేదని. డాక్టర్ గారు మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో, నమస్తే అండి, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. హలో సార్ చెప్పండి. నేను గుంటూరు నుంచి చేస్తాను సార్. ఏమిటి సార్ అది మాకు 1 year బ్యాక్ యూరిన్ బ్రేక్ అయింది సార్. 1 year బ్యాక్ యూరిన్ బ్రేక్ అయింది సార్. అది యూరిన్ బ్రేక్ అయింది సార్. యూరిన్ బ్రేక్ అయింది సార్. యూరిన్లో బ్రేక్ అయిందా? ఎవరా యూరిన్ నాళం బ్రేక్ అయింది సార్. మూత్రనాళం బ్రేక్ అయింది ఏదో యాక్సిడెంట్లోనా? అవును సార్. అవును సార్. ఏదో యాక్సిడెంట్లో మూత్రనాళం బ్రేక్ అయింది. వేరే సెట్లో పాల్గొన్నాను సార్. అయితే తర్వాత సర్జరీ చేయించారు సార్. 1 year బ్యాక్ సర్జరీ చేయించాను. సర్జరీ చేయించిన తర్వాత తెలిస్తే ఆవిడ సంతృప్తి పొందలేదన్న సార్. దాని గురించి కనుక్కున్నాను చెప్పారు. వినండి, ఒకసారి ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏదో ఫ్రాక్చర్, పెల్విక్ ఫ్రాక్చర్ వచ్చినప్పుడు మూత్రనాళం ఒక్కోసారి చిరిగిపోయే అవకాశం ఉంటుంది. దాన్ని వెంటనే కనుక సరి చేస్తే, దాంట్లో పైపులేసి దాన్ని సరి చేసి ఆపరేషన్ చేస్తే కొద్ది రోజుల్లోనే మామూలుగానే మూత్రం వస్తుంటుంది. కానీ ఎక్కడైతే విరిగిపోయిందో దాన్ని సరిచేసిన దగ్గర కొంత గట్టితనం మిగిలి ఉంటుంది. కాబట్టి ఒంటెలు పోసుకునేటప్పుడు ఒక ముక్కి పోయాల్సి వస్తాయి. కానీ సెక్స్ సంబంధించింది పెద్ద కష్టం వచ్చేది కాదు. కానీ మీరు చెప్పిన మాట కూడా కొంత కరెక్టే. ఎందుకంటే మొట్టమొదటిసారి యాక్సిడెంట్ అయినప్పుడు మీకు మూత్రనాళం చిరిగిపోయిందన్నారు. కానీ దాంతోపాటు దాని పక్కనున్నటువంటి అంగంలో ఉన్నటువంటి కణాలు కూడా కొంత డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు ఎంత అయిందో ఎవరికి తెలియదు, చూస్తే చెప్పొచ్చు. కానీ అటువంటి కణాలు కనుక వచ్చినప్పుడు అంత కణాలు కనుక కొంత దెబ్బతింటే, అంటే మూత్రనాళం పైనటువంటి గట్టిపడే కణాలు కనుక దెబ్బతింటే ఒక్కోసారి ఇంతకుముందు ఉన్నటువంటి గట్టితనం రాదు, అంతేగాని కొంత తక్కువ గట్టితనం వస్తుంది. కానీ మీరు సెక్స్ చేయగలిగారు అంటే మీకు గట్టితనం వచ్చిందని అర్థం. కానీ మీరు ఒకసారి ఎట్లానే దెబ్బ తగిలిన తర్వాత ప్రతి ఒక్క మనిషికి తన సామర్థ్యం పోయింది అని బాధపడిపోతుంటాడు. అంటే నెత్తి మీద చిన్న కుట్టుబడ్డా కానీ నాకు మెదడు పనిచేయటం మానేసింది అనుకునేవాడు చాలామంది ఉన్నారు. అదేవిధంగా అంగం మీద ఏ చిన్న దెబ్బ తగిలినా నాకు సెక్స్ సంబంధించిన పవర్ పోయిందని బాధపడిపోతుంటారు. ఆ బాధపడిపోయి ప్రతిసారి
బాధపడిన కొద్దికి అది కష్టం పెరిగేదే. అంటే సెక్స్ సంబంధించిన సమస్యలు వచ్చేవే, గట్టితనం తగ్గిపోతుంటుంది. ఇట్లా తన లోపల తన మీద తనకు నమ్మకం తగ్గిపోయినప్పుడు సరిగా చేయలేరు. అటువంటి వాళ్ళు ఏంటి, ప్రతి నిమిషానికి ఒకసారి, ఇంతకుముందు బాగానే చేసేవాళ్ళు ఇప్పుడు భార్యను ప్రతి నిమిషానికి ప్రతిరోజు సంతోషం వచ్చిందా ఇదే విధంగా అడుగుతూ పోతుంటారు. 10 సార్లు అడిగినప్పుడు కనీసం 5 సార్లు సంతోషం వచ్చినా ఒక్కసారి కనుక అబ్బా ఈసారి బాగాలేదు అన్నారంటే ఇక 10 సార్లు బాగున్నదంతా లెక్కపోయి ఒక్కసారి బాగలేంది మాత్రం మీరు చెప్పుకుంటుంటారు. అంటే ఏమిటంటే ఇంతకుముందు ఉన్నటువంటి దాన్ని మీరు హైలైట్ చేసుకుంటున్నారు, అంతకంటే పెద్ద తేడా రాదు. కాబట్టి సెక్స్ సంబంధించిన సమస్యలు నిజంగా గనక మీకు గనక గట్టితనం రావటం సరిగా లేకపోతే ఎక్కడైతే విరిగిందో అక్కడ మాత్రం కొద్దిగా వంకర పోతూ నొప్పి గనక వచ్చిందనుకోండి, అప్పుడు రండి, మీకు సరి చేయగలం. మరి మీ సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి. డాక్టర్ గారు మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి. హలో 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 సార్. హలో చెప్పండి. నా పేరు ప్రవీణ్ అండి. యాక్చువల్లీ ఏమైతుందంటే సార్, నాకు సెక్స్ అనే దాని మీద చాలా విపరీతమైన కోరికలు ఉంటాయి సార్. అయితే యాక్చువల్లీ నేను మా ఫ్రెండ్స్ ఉంటారు అమ్మాయిలు. వినిపించట్లేదు. అంటే నా ఫ్రెండ్స్ ఉంటారు సార్ కొంతమంది అమ్మాయిలు. నేను వాళ్ళతో కలిసినప్పుడు మాక్సిమం నాకు 1 అవర్ లేదంటే 1.5 అవర్ టైం పడుతుంది సార్. 1.5 అవర్ దేనికోసమని? గట్టితనం రావటానికా లేకపోతే చేయటానికా? లేదు, సెక్స్ చేస్తానే ఉంటాను. నాకు వెంటనే స్టార్ట్ అయిపోతుంది. అంటే నేను తనతో సెక్స్ లో పాల్గొన్నప్పుడు మాక్సిమం 1.5 అవర్ చేస్తానే ఉంటాను. ఆ తర్వాత వాళ్ళు ఈ టైమ్స్ ఇదవ్వలేక వాళ్ళు అంటే నా దగ్గర నుంచి కొంచెం దూరం అవుతారు. అంటే మీరు చెప్పే సమస్య, మీకు గట్టితనం బాగానే వస్తుంది, గంటన్నర చేసిన తర్వాత కూడా మీ ఇంద్రియం విడుదల కావట్లేదు, గట్టితనం అదే విధంగా ఉంటుందంటున్నారా? అవును సార్. అంటే ఒక 1.5 అవర్ తర్వాత నాకు అప్పుడు అయిపోతుంది సార్ టైమింగ్. అప్పుడు ఇంద్రియం విడుదలవుతుంది. అవును సార్, అప్పుడు విడుదలైంది. అంటే మామూలుగా అందరూ నాకు చాలా తొందరగా ఇంద్రియం విడుదలవుతుంది అని చెప్తుంటారు. మీరు గంటన్నర తర్వాత కూడా ఇంద్రియం విడుదల కావట్లేదు, అప్పటికి కానీ కావట్లేదు అంటున్నారు. కానీ మొట్టమొదటి మీరు నిర్ణయం చేసుకోవాల్సింది ఏమిటంటే, నిజంగా గంటన్నర ఉందా అనేది ఒకరోజు టైంతో నిర్ధారణ చేసుకోవాలి. ఇట్లా చెప్పిన వాళ్ళు చాలామంది ఆ నిమిషంలో ఏదో మందు దాగిపోయి టైం సెన్స్ పోయి చెప్పుకుంటుంటారు. కానీ నిజంగానే గంట తర్వాత కూడాను ఇంద్రియం విడుదల కాని మనుషులు ఉన్నారు. దాన్ని డిలేడ్ ఎజాకులేషన్ ఆర్ నో ఎజాకులేషన్ అంటారు. ఇది కొంతమందిలో నిజంగా శారీరక సంబంధించిన కష్టాలు ఉంటాయి, కానీ చాలామందిలో ఒక మానసిక సంబంధించిన కష్టం అవుతుంది. అంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక సంతోషం వచ్చిన తర్వాత ఇంద్రియం విడుదలవుతుంటుంది. అంటే సంతోషం ఎప్పుడు వస్తుంది? తనకు కావలసినంత దొరికిన తర్వాత. కొంతమందికి ఎంత బంగారం ఇచ్చినా కానీ ఇంకా కావాలని కోరుకునే వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళకి మానసిక సంబంధించిన సంతోషం రాదు. అదేవిధంగా మీకు సెక్స్లో పాల్గొనేటప్పుడు మీకు కావలసినటువంటి సంతోషం దొరికినంతసేపు ఇంద్రియం విడుదల కాకుండా ఉంటుంది. ఇది ఒక మానసిక సంబంధించిన జబ్బు, దానికి ట్రీట్మెంట్ చేయొచ్చు. కానీ ఇట్లా ఆలస్యంగా విడుదలయ్యేవాళ్ళు కానీ అసలు విడుదల కాని మనుషులు కానీ తప్పనిసరిగా ముందే చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది ప్రతిరోజు జరిగే పని కాదు, ఇది ఒక డిసీజ్ కింద లెక్క. అది శారీరకమైన సంబంధించిన కష్టం ఉందా అంటే, కొంతమందిలో హార్మోన్ డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు కానీ మీ నర్వ్ సిస్టమ్ డ్యామేజ్ అయిపోయినప్పుడు కూడా ఇట్లానే వస్తుంటుంది. అందుకని మీరు వచ్చి పరీక్ష చేయించుకొని మీకు మానసిక సంబంధించిన కష్టం ఉందా, నిజంగా శారీరక సంబంధించిన జబ్బు ఉందో నిర్ధారణ చేసుకుని ట్రీట్మెంట్ చేసుకోవాల్సిందే. దీనికి కూడా ట్రీట్మెంట్ ఉన్నది. ఇది ఒక చక్కటైన మెడికల్ కండిషనే. మరి మీ సమస్యకు పరిష్కారం తెలుసుకున్నారు కదండి. డాక్టర్ గారు మరొక కాలర్ లైన్ లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి. హలో హలో చెప్పండి సార్. నమస్తే అండి. నమస్తే చెప్పండి సార్. యూరిన్కి వెళ్ళేటప్పుడు అండి చెప్పండి విపరీతంగా నొప్పిగా ఉంటుంది సార్.
హలో. విపరీతంగా నొప్పిగా ఉందండి. అది మామూలుగా వేడి వల్ల వచ్చిందంటారా? భార్యాభర్త కలిసేటప్పుడు మీకు నొప్పిగా ఉందా? లేకపోతే ఏదైనా ప్రాబ్లం అంటే యూరిన్కి వెళ్ళేటప్పుడు బాగా నొప్పిగా ఉంటుంది సార్ అది. అవును సార్. మూత్రంలో పోసేటప్పుడు మీకు అంగంలో నొప్పి ఉంటుందా, మంట ఉంటుందా? ఫస్ట్ మంట ఉండేది సార్, తర్వాత నొప్పి వస్తుంది సార్. ఇది అంటే వేడి వల్ల అంటారా లేకపోతే అంటే ఏదైనా సెక్స్ ప్రాబ్లం సంబంధించింది అంటారా? కాదు, మూత్రం సంబంధించింది. మూత్రం లోపల నొప్పి రావటం కానీ, మూత్రం లోపల మంట రావటం కానీ కామనెస్ట్ చాలా సందర్భాల లోపల మూత్రం లోపల ఇన్ఫెక్షన్ వల్ల వస్తాయి. కానీ ఇంకా కొంతమందికి మూత్రకోశంలో కూడా ఎక్కడైనా రాళ్ళు తయారైతే ఇట్లా వస్తాయి. అందుకని చాలా తక్కువ తేలికైన ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. మొట్టమొదటి మూత్రం పరీక్ష చేయించుకోవటం, దాని తర్వాత మూత్రపిండాలకు సంబంధించింది కానీ, లేకపోతే మూత్ర నాళాలు కానీ, లేకపోతే బ్లాడర్ సంబంధించిన స్కానింగ్ చేయించుకుని దాంట్లో ఏమైనా రాళ్ళు తయారైనవి నిర్ణయం చేసుకోవాలి. దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. కానీ తాత్కాలికంగా నీళ్ళు ఎక్కువ తాగటం, దాంతోపాటు కొంత ఆల్కలైన్ అంటే సిట్రాల్క లాంటి మందు తాగటం వలన తాత్కాలికంగా తగ్గిపోద్ది. కానీ మీకు జబ్బు నిర్ధారణ చేసుకోవడానికి ఈ 2 పరీక్షలు చేయించుకొని దాంతోపాటు ట్రీట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి మీ సమస్యకు పరిష్కారం తెలుసుకున్నారు కదండి. డాక్టర్ గారు మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో. నమస్తే అండి, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. హలో సార్ చెప్పండి. నా పేరు మహేష్ అండి. ఆ, మీ పక్కన బియ్యం బ్లాక్ చేసింది సార్. హలో 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 చెప్పండి. డాక్టర్ గారు కాల్ కట్ అయింది. ఆ, డాక్టర్ గారు జనరల్లీ అంటే బిడ్డ పుట్టినప్పుడు తల్లి పాలు హస్బెండ్ సెక్స్లో పాల్గొన్నప్పుడు కనుక తల్లిపాలు తాగితే బిడ్డకి ఏదైనా ప్రాబ్లం వస్తుంది అంటారా? ఏం రాదు. అంటే తల్లిపాలు పిల్లకి ఇవ్వడానికి ఉద్దేశపడ్డాయి. కానీ భార్యాభర్త కలిసేటప్పుడు ఒక్కోసారి తల్లిపాలు ఉద్రేకంతో చాలామందికి పాలు బయటకు వచ్చేస్తుంటాయి. అంటే అది భర్త తాగకపోయినా కానీ ఆ ఉద్రేకం ఎక్కువైపోయినప్పుడు వాళ్ళకు కూడా రిలీజ్ అయిపోయినప్పుడు హార్మోన్ రిలీజ్ అవుద్ది. వాళ్ళకు కూడా ఆక్సిటోసిన్ హార్మోన్, దాంతోపాటు పాలు దానంతరదే బయటకు వచ్చే అవకాశం కూడా ఉంది. దీని నుంచి ఏ చెడ్డ చేసేది కాదు. సెక్స్ చేసినందువలన చిన్న పాపకి ఆ అమ్మాయిలో విడుదలయ్యే తల్లిలో విడుదలయ్యే హార్మోన్లు ఏవి చిన్న పాపకి ఏ చెడ్డ చేయదు. కాబట్టి అటువంటి ఏమి అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకే డాక్టర్ గారు, చాలామంది అబ్బాయిలకి ఏంటంటే వారి పురుషాంగం చాలా బలంగా ఉంటే ఎటువంటి ఆహారం తినాలి అని డౌట్ ఉంటుంది కదా, సో అట్లే. మొట్టమొదట అసలు పురుషాంగం అనేది నీరసం వచ్చింది, బలం తక్కువ ఉంది అనే మాటే లేదు. అది మీ బాడీలో ఒక భాగం మాత్రమే. దానికోసం స్పెషల్గా ఎరువులు వేయటం అనేది ఎక్కడా లేదు. అంటే ఏంటంటే మీరు ఆరోగ్యంగా ఉంటే మీ అన్ని భాగాలు ఆరోగ్యంగా ఉంటాయి. కానీ అందరూను కొన్ని పదార్థాలు తింటే పురుషాంగం పెద్దదవుద్ది, కొన్ని పదార్థాలు తింటే పురుషాంగం యొక్క పొడుగు పెరగటం కానీ లావు అవటం కానీ జరుగుద్ది అని ఊహించుకుంటుంటారు. అంటే పురుషాంగానికి ప్రత్యేకంగాను ఆరోగ్యం ఇచ్చే పదార్థాలు ఏమీ లేవు. కానీ చాలామంది సెక్స్ సంబంధించిన దాంట్లో వాళ్ళకు ఉద్రేకం పెంచడానికి కానీ, కోరిక పెంచడానికి కానీ, లేకపోతే సెక్స్ సామర్థ్యం పెరగటానికి కానీ కొన్ని తినే పదార్థాలు కొన్ని మార్పు చేసుకుంటే అందరికి కాదు కొంతమందికైనా లాభం కలిగే అవకాశం ఉంది. అంటే రెండిటికి వేరు నిర్ధారణ చేసుకోండి. అంగం పెరగటానికి, అంగం ఆరోగ్యం రావటానికి, అంగం బాగవటానికి కోసమని ఏ మందులు కానీ ఏ తిండి పదార్థాలు కానీ లేవు. కానీ వాళ్ళ సెక్స్ సామర్థ్యం లోపల పెంచడానికి కానీ, సెక్స్ సామర్థ్యాన్ని ఇంతకుముందు కంటే ఉద్రేక స్థాయి పెంచడానికి కానీ పనికొచ్చే కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి. కానీ అవన్నీ నిజంగా పనిచేస్తాయి అనేది ఇంతవరకు ఎక్కడా నిర్ధారణ లేదు. కొంతలో కొంత మెరుగవ్వచ్చు అంతే. డాక్టర్ గారు మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి. హలో 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 సార్. సార్ చెప్పండి. సార్ మాకు ఇంటర్నెట్ షాప్ ఉంది సార్. ఇప్పుడు ఆన్లైన్లో కూర్చొని ఉంటాము. ఆన్లైన్ సెంటర్లో ఎప్పుడు కంప్యూటర్ దగ్గర ఉంటాం సార్. మామూలు కంప్యూటర్ దగ్గర ఉన్న వాళ్ళకి స్కోర్ తక్కువ ఉంటుంది. ఏమన్నా సార్ అది? సరే, మీకు ఆన్లైన్ సెంటర్ ఉంది, ఎప్పుడు కంప్యూటర్ దగ్గర కూర్చుంటారో దాని నుంచి మీ సెక్స్ సంబంధించింది కానీ పిల్లలకు సంబంధించింది కానీ ఏమైనా కష్టం వస్తుందని అడగబోతున్నారు అంతేనా? సరే, దీంట్లో చాలామందికి అపోహలు ఉన్నాయి. అంటే కంప్యూటర్ ముందు కూర్చున్నందువలన పెద్ద కష్టం వచ్చేది కాదు. దాంట్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి,
వేడి వలన వచ్చేది. అంటే ఏమిటంటే ఆ కంప్యూటర్ దగ్గర నుంచి కంప్యూటర్ కింద అడుగున ఫ్యాన్ కూడా పెట్టుంటుంది, అందరికీ తెలుసు. అక్కడ చాలా డిగ్రీల టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. అది ల్యాప్టాప్ కనుక మన తొడల మీద పెట్టుకున్నప్పుడు ఆ వేడి వృషణాలకు తగిలి కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది పిల్లలు పుట్టకపోవటంలో. కానీ అది చాలా తక్కువ మందికి వస్తుంటుంది. దానికి చాలా సింపుల్ ట్రీట్మెంటు. అంటే ఏమిటంటే అది మీ వృషణాల దగ్గర నుంచి జానెడెత్తును కనుక ఉందంటే ఏం చేయదు. నంబర్ 1. ఒకవేళ కనుక ల్యాప్టాప్ మీ తొడల మీద పెట్టుకోవాలనుకున్నప్పుడు ఒక దిండేసి దాని మీద పెట్టుకోండి. రెండవది, కాళ్ళు ఎప్పుడు కూర్చునేటప్పుడు కాలు మీద కాలు ఇట్లా వేసుకోకుండా కాళ్ళు ఇట్లా దూరంగా పెట్టేసేయండి. అంటే ఆ వేడి తగిలినా కానీ ఆ గాలి బయటికి పోవటానికి. ఇది వేడి సంబంధించిన ఒకటి. ఇక రెండోది, అంటే చాలామందికి ఇంటర్నెట్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుంది. ఈ ఇంటర్నెట్ కనెక్షన్ లోపల ల్యాండ్లైన్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నప్పుడు మీకు దాని నుంచి రేడియేషన్ వల్ల ఏ చెడ్డ చేసేది కాదు. నంబర్ 1. అట్లా కాకుండా వైఫై కనెక్షన్ ఉన్నప్పుడు ఆ వైఫై సిగ్నల్ కనుక మీ దాంట్లో వచ్చేటప్పుడు కొన్ని తరంగాలు వస్తుంటాయి. అవి కొంతమందికి డ్యామేజ్ చెయ్యొచ్చు. చేస్తాయని ఇంతవరకు నిర్ధారణ కాదు, కానీ చెయ్యొచ్చు. అవి మామూలుగా మనం చూసి ఎక్స్రేల్ లాంటివి కాదు. అంటే దాంట్లో 2 రకాలు ఉంటాయి. ఇవి చెడ్డజైన ఎక్స్రేల్ లాంటివి. చాలామందిలో ఏ కష్టం కలిగించదు. ఒకవేళ కనుక అటువంటిది అనుమానం వేస్తే అప్పుడు కూడా మీరు ల్యాప్టాప్ పెట్టుకోవాలన్నా కంప్యూటర్ పెట్టుకోవాలన్నా అది వైఫైతో పనిచేసేది మీ టేబుల్ మీద పెట్టుకుని చూసుకోండి చాలు, ఏమయ్యేది కాదు. అంటే నిజంగా ల్యాప్టాప్ పెట్టుకున్నందువలన కానీ కంప్యూటర్ లోపల ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకుని దాంట్లో పాటు చాలాసేపు పనిచేసేటప్పుడు కానీ కొన్ని హార్మోన్ డిస్టర్బెన్స్ రావటానికి కానీ, రెండవది సంతానం కలగటానికి కావాల్సిన ఇంద్రియం పరీక్ష రిపోర్ట్లో తప్పు రావటం కానీ జరిగే అవకాశం ఉంది. కానీ అది చాలా 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 తక్కువ మందిలో మాత్రమే, కొద్ది స్థాయిలోనే మాత్రం ఉంటుంది. దానికి ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్ జాగ్రత్తలు తీసుకుంటే మీకే కష్టం లేకుండా చేయొచ్చు. అంటే మీరు వైఫై తీసుకునేటప్పుడు మీ దాన్ని అప్పుడు రింగ్ అయ్యేటప్పుడు, అంటే వైఫై రింగ్ అయ్యేటప్పుడు సెల్ ఫోన్ కానీ ఏదైనా రింగ్ అయ్యేటప్పుడు మాత్రం ఎక్కువ వస్తుంటుంది. కాబట్టి అది తలకు కానీ దేనికైనా కానీ రింగ్ ఆగిపోయిన తర్వాత పెట్టుకోండి, ఏమవుతుందా అప్పటిదాకా దూరంగా ఉంచుకోండి. అదేవిధంగా ల్యాప్టాప్లో కూడా. మరి మీ సమస్యకు పరిష్కారం తెలుసుకున్నారు కదండి. డాక్టర్ గారు మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి. హలో సార్. మేడం. హలో. హలో మేడం. హలో మేడం. హలో చెప్పండి. అజీం సార్ నా పేరు. అయితే సార్ ఇది అంగము ఇప్పుడు మనం ఏదైనా స్కూల్ పాల్గొనేటప్పుడు అంగం చిన్నగా పోతే 5 నిమిషాల తర్వాత చిన్నగా అవుతుంది సార్. మీ వయసు ఎంత? జరుగుతుంది. మీ వయసు 22. పెళ్ళయిందా? కాలేదు సార్. అంటే అంగం కొంతసేపు సెక్స్ చేసిన తర్వాత కొంతసేపటి తర్వాత మెత్తబడిపోయేది. అది గట్టితనం రాకపోవటం కానీ, వచ్చిన గట్టితనం కొంతసేపటి తర్వాత కూడా నిలవకపోవటం కానీ, అది ఒక ఎరెక్షన్ ప్రాబ్లం కింద లెక్క. 2 ఒకటే. కాబట్టి ఒకటి ఎక్కువ గ్రేడు, ఇంకోటి తక్కువ గ్రేడ్ అంతే. అది 22 సంవత్సరాల వయసున్న పిల్లవాడు పెళ్లిగాక ముందు, పెళ్ళి ఉండకపోవచ్చు బహుశా మీకు, పెళ్లిగాక ముందు సెక్స్ చేసేటప్పుడు చాలామందికి ఒకటి పరిస్థితులు అనుకూలం లేకపోవటం, ప్రదేశం అనుకూలం లేకపోవటం, ఆ అమ్మాయి మీకు అనుకూలంగా సహకరించకపోవటం, ఒకవేళ వచ్చినా కానీ మీకు భయం ఏర్పడటం, ఇంద్రియం విడుదల చేస్తే గర్భిణీ వస్తుందని భయము, పట్టుబడతామని భయం, ఇటువంటి కారణాలతో మీకు సగం మందికి, మెజారిటీ సగం మందికి ఏమిటి రూపాయలు 90% మందికి ఇటువంటి తాత్కాలికమైన పరిస్థితుల వల్ల కానీ భయాల వల్ల కానీ మాత్రమే నడుమధ్యలో మెత్తబడిపోతుంటుంది. కానీ బహు కొద్ది మందిలో ఇప్పుడు చూస్తున్నాం సుమారుగా పెళ్లి కాని పిల్లల్లో కూడా 10-20% మంది లోపల నిజంగా కొన్ని హార్మోన్ సంబంధించిన డిస్టర్బెన్స్ కానీ, లేకపోతే బ్లడ్ సంబంధించిన నరువు సంబంధించిన డిస్టర్బెన్స్ కానీ చూస్తున్నాం. ఒకవేళ మీకు కనుక మంచి అనుకూలమైన పరిస్థితుల్లో అనుకూలమైన అమ్మాయితో ఏ బిడియం లేకుండా సెక్స్ చేస్తున్నప్పుడు ఇదే విధంగా వస్తే మాత్రం సంప్రదిస్తే మీకు ట్రీట్మెంట్ చేయగలం. లేకపోతే పరిస్థితులు అనుకూలం లేనప్పుడు వచ్చే దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. మరి మీ సమస్యకు పరిష్కారం తెలుసుకున్నారు కదండి. డాక్టర్ గారు మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో నా పేరు కిరణ్ అండి. చెప్పండి.
నాకు మ్యారేజ్ అయింది, ఇప్పుడు పాప కూడా పుట్టింది. మా ఆవిడకి ఆపరేషన్ అయింది, మళ్ళీ ఎన్ని రోజుల్లో కలవచ్చు సార్? పిల్లలు కలగకుండా ఆపరేషన్ అయిందా? పెద్ద ఆపరేషన్ అయ్యి కాన్పు చేశారా? కాన్పు చేసింది, పెద్ద ఆపరేషన్. కాన్పప్పుడు పెద్ద ఆపరేషన్ చేసినప్పుడు కుట్లు కనుక శుభ్రంగా మానినట్లయితే 3 నెలల తర్వాత భార్యాభర్త కలవచ్చు. అంటే కాన్పైన తర్వాత బ్లీడింగ్ లేకపోతే, కాన్పైన తర్వాత కుట్టు సరిగ్గా మానిపోతే, కాన్పైన 3 నెలల తర్వాత భార్యాభర్త ఏ ఇబ్బంది లేకుండా కలవచ్చు. కానీ మళ్ళీ వెంటనే కనీసం 2 సంవత్సరాల పాటు గర్భిణీ రాకుండా ఉండటానికి కోసమే తాత్కాలికమైన పద్ధతులు అనుసరించి గర్భిణీ రాకుండా జాగ్రత్త చేసుకుని చాలు. మరి మీ సమస్యకు పరిష్కారం తెలుసుకున్నారు కదండి. డాక్టర్ గారు మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో, నమస్తే అండి. మేడం నమస్తే మేడం. హలో నమస్తే మేడం. చెప్పండి మేడం. నాకు మ్యారేజ్ 7 years అయింది మేడం. డాక్టర్ కలిస్తే నాకు జీవకణాలు తక్కువ ఉన్నాయని చెప్పినారు సార్. హలో, మీకు పిల్లలు లేరు, ఇంద్రియం పరీక్ష చేయించుకుంటే దాంట్లో కణాలు తక్కువనే డాక్టర్ గారు చెప్పారు, అంతేనా? అవును సార్, నాకు పిల్లలు లేదు సార్, కణాలు తక్కువ అని చెప్పారు. మీరు ఇంద్రియం కణాలు తక్కువ ఉన్నాయన్నారా, అసలు లేవని చెప్పారా? ఒకటి కూడా లేదన్నారా? 5% ఉన్నాయని చెప్పారు సార్. సరే, ఇప్పుడు వినండి. ఇంద్రియం పరీక్ష చేయించుకునేటప్పుడు మీ కణాలు ఎంత శాతం ఉండాలి అనేది మొట్టమొదటి నిర్ధారణ చేసుకోండి. భార్య ఒకసారి ఇంద్రియం విడుదల చేసిన తర్వాత 2-3 రోజుల తర్వాత, అంటే 2-3 రోజుల స్టాకును మాత్రం పరీక్షకి ఇచ్చినట్లయితే దాంట్లో కొత్త లెక్కల ప్రకారం 2 ml 15 millions 40% motility 4% మార్ఫాలజీ, ఇవన్నీ మీ రిపోర్ట్లో ఉంటాయి. ఇవి ఉంటే మీ ఇంద్రియం పరీక్ష బాగున్నట్టు లెక్క. ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంతకంటే తక్కువ ఉంటే ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీంట్లో ఈ తక్కువ ఉన్నంత మాత్రాన పిల్లలు కలగరని కాదు. ఈ తక్కువ ఉంటే పిల్లలు కలిగే అవకాశం తక్కువ ఉన్నా కానీ, ఎంత తక్కువ ఉన్నా కానీ కొంత ఆలస్యం పట్టవచ్చు, కొంత ఇబ్బంది కలగవచ్చు. అటువంటి వాళ్ళకి ట్రీట్మెంట్ చేసుకోవటం మంచిది. ఈ ట్రీట్మెంట్ లోపల ప్రతి ఒక్కళ్ళు ట్యాబ్లెట్ వేసుకుంటే బాగవుద్ది ఇంద్రియం అనుకుంటారు. కానీ మీరు ఏ మందులు వేసుకున్నా కనీసం 3-4 నెలల తర్వాత మాత్రమే దాని ఫలితం కనిపిస్తుందని గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1. రెండోది, వీటన్నిటికంటే మీకు సిగరెట్ తాగటం, గుట్కాలు తినటం అలవాటు ఉండటం కానీ, లేకపోతే టైట్ అండర్వేర్లు వేసుకోవటం అలవాటు ఉంటే కానీ, లేకపోతే మరీ వేడి దగ్గర పనిచేసే అవసరం ఉంటే కానీ, ఇవి సింపుల్. వీటన్నిటికీ దూరంగా ఉంటాం. అండర్వేర్లు లూజుగా వేసుకోవటం, లేకపోతే అసలు వేసుకోకపోతే, ఇవి సగం మందిలో ఇంప్రూవ్మెంట్ తీసుకొస్తాయి. మిగతా వాళ్ళకి మాత్రమే సెక్స్ హెల్త్ పెంపొందింపజేసుకోవడానికి కొన్ని యాక్సిడెంట్ ట్యాబ్లెట్స్ ఉంటాయి. దాంతో ఇంద్రియం పరీక్ష కొంతవరకు బాగయ్యే అవకాశం ఉంటుంది. అంటే మీ పర్సంటేజ్ని బట్టి ఆ కణాలు ఎంతవరకు బాగున్నాయి, ఎంతవరకు అబ్నార్మల్ ఉన్నాయి, అంటే దాంట్లో ఏమన్నా కానీ వంకర టింకర్లు ఉన్నాయా, అది ఎందువలన ఉందని కొన్ని పరీక్షలు చేస్తాం. హార్మోన్ పరీక్షలు, స్కానింగ్ చేసి వ్యారికోసిల్ ఏమైనా ఉందా, లేకపోతే ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, ఎందువలన ఇట్లా తక్కువ వచ్చిందని ఫస్ట్ నిర్ధారణ చేయాలి. ఆ కారణం బట్టి ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. మరి మీ సమస్యకు పరిష్కారం తెలుసుకున్నారు కదండి. డాక్టర్ గారు, సెక్స్లో ఫోర్ప్లే పాత్ర ఎంతవరకు ఇంపార్టెంట్? దాంట్లో సెక్స్లో ఫోర్ప్లే పాత్ర అనేది అసలు లేదు. నంబర్ 1 ఏంటంటే సెక్స్ అనే దానికి ఎంట్రీ ఎగ్జిట్, అంటే లోపల పోవటం బయటికి తీయటం అనే దాంట్లో ఫోర్ప్లే పాత్ర లేదు. కానీ ఫోర్ప్లే దేనికి, ఇది కావటానికి ముందు వాళ్ళిద్దరూ ఉద్రేకపడి సన్నద్ధం కావటానికి పనికొచ్చేది మాత్రమే ఫోర్ప్లే. అంటే సెక్స్ యాక్ట్కి, సెక్స్కి, రొమాన్స్కి తేడా తెలుసుకోండి ఫస్ట్. అంటే ఏమిటంటే మీరు చెప్పినంత రొమాన్స్ సంబంధించింది. అంటే వాళ్ళకి ఫోర్ప్లే అనేది భార్యాభర్త మధ్య ఉద్రేకం పెంపొందింపజేయటానికి, వచ్చిన ఉద్రేకాన్ని నిలుపుకోవటానికి, సంతోషం ఎక్కువ చేసుకోవటానికి పనికొచ్చేదే. అంటే నిజమైన సెక్స్ యాక్ట్ కోసమని ఇది పెద్ద విశేషమైంది కాదు. కానీ ఎవరైనా కానీ కంఫర్టబుల్గా, అంటే ఏ ఇబ్బంది లేకుండా ఇద్దరు సంతోషంగా కొంతసేపు గడిపిన తర్వాత అప్పుడు ఉద్రేక స్థాయి ఎక్కువ వస్తాయి. ఆ ఎక్కువ వచ్చిన తర్వాత వాళ్ళకి ఎంతసేపు చేసినా సంతోషకరంగా ఉంటుంది. అంటే ఈ ఫోర్ప్లే చేసుకోతే సెక్స్ సంతోషంగా ఉండదా అంటే
పని చేయొచ్చు కానీ సంతోషం తక్కువగా ఉంటుంది. కాబట్టి పనికి సంతోషానికి మధ్య తేడా తెలుసుకుంటే చాలు. పని చదవటానికి ఏది అక్కర్లేదు, కానీ ఆ పనిని సంతోషకరంగా తీసుకోవడానంటే అన్నం తినటం వేరు, దాన్ని ఇష్టపూర్వకంగా తినటం, టేస్టీగా తినటం వేరు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఈరోజు మన కలయిక షోలో కాలర్స్ అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ చాలా చక్కని పరిష్కారాలు తెలియజేశారు. థ్యాంక్ యూ అండి. నమస్తే. చూసారు కదండి, మరి ఇది ఇవాళ మన షో. మరి ఈ షోలో మీరు కాల్ చేసి క్వశ్చన్స్కి సమాధానాలు తెలుసుకున్నారు కదా. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్ ఛానల్. నేను మీ స్వాతి నాయుడు. థ్యాంక్ యూ. నమస్తే.